మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తుఫాను కారణంగా చిత్తూరు అదేవిధంగా తిరుపతి జిల్లాలలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క వర్షాలకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి వాగులు అదేవిధంగా చెరువులు కూడా వర్షం కారణంగా నిండిపోయి నిండుకొండలా మారుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా తిరుపతి జిల్లా రేణుగుంట మండలంలోని ఒక చెరువు ఈ యొక్క వర్షపాతంకి నిండిపోయి ఆ చుట్టుప్రక్కల ఉన్న ఇళ్లల్లో వాటర్ అనేది చేరుకోవడం జరిగింది. అయితే అక్కడ పక్కనే ఉంటున్న చెరువు దగ్గరలో ఉన్న ఒక ఇంటిలో వాటర్ చొరబడడంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి 5 మంది వ్యక్తులకు కూడా అది ఇబ్బందికరంగా మారింది. వారు నీట మునిగారు. అయితే ఈ యొక్క వీడియోని చిత్రీకరించిన సుమన్ టీవీ రిపోర్టర్ కిరణ్ వెంటనే ఈ యొక్క సమాచారాన్ని అధికారులకు ఇవ్వడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రెస్పాండ్ అయ్యి అధికారులని అక్కడ పంపించి వారిని సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క విషయాన్ని చేరవేసినందుకు సుమన్ టీవీ రిపోర్టర్ని అందరూ ప్రశంసిస్తున్నారు. అసలు నిజానికి అక్కడ ఏం జరిగింది అని చూసుకున్నట్లయితే మొదటగా అక్కడ ఆ యొక్క చెరువు ఏదైతే ఉందో తిరుపతి జిల్లా రేణుగుంట మండలంలో ఉన్నటువంటి సిబిఐడి ఆ యొక్క కాలనీకి సంబంధించి వెనక వైపు ఉన్నటువంటి ఒక చెరువు పూర్తిగా కూడా నీట మునిగింది. అయితే ఆ చెరువు పరిసర ఉన్నటువంటి ఇల్లు కూడా నీట మునిగాయి. అందులో ఒక ఇంట్లో పూర్తిగా వాటర్ అనేది రావడం జరిగింది. అయితే అందులో ఉన్నటువంటి 5 మంది సభ్యులు కూడా ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వారందరూ కూడా నీటిలో మునిగే ఆస్కారం ఉన్నందు కారణంగా ఆ యొక్క వీడియోస్ అన్నింటినీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులో నీటిలో మునిగిన ఆ యొక్క ఇళ్ళనన్నింటినీ కూడా చిత్రీకరించిన సుమన్ టీవీ రిపోర్టర్ కిరణ్ వెంటనే దాని అధికారులు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్కి చేరువేసి ఈ యొక్క సమాచారాన్ని అధికారులకి ఇవ్వడం ద్వారా వెంటనే రెస్పాండ్ అయిన బొజ్జల సుధీర్ రెడ్డి యొక్క శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వెంటనే అక్కడికి అధికారులను పంపించారు. పంపించిన తర్వాత రెస్పాండ్ అయిన అధికారులందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి 5 మందిని కూడా రక్షించారు. ప్రొక్లైన్ని తీసుకెళ్ళి అక్కడ నిండుతున్న ఆ చెరువులో ఉన్నటువంటి వాటర్ని పక్కకి మళ్లించే ప్రయత్నం చేసి తర్వాత లోపల ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా బయటికి సురక్షితంగా తీసుకొచ్చారు. ఉన్నటువంటి వృద్ధురాలు కూడా అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ వృద్ధురాలని కూడా చైర్ని ఉపయోగించి కూడా కొంతమంది గజ ఎత్తగాలు వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళని సురక్షితంగా బయటికి అక్కడ ఇంటి నుండి నీట మునిగిన ఇంటి నుండి బయటికి తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. తీసుకొచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి యొక్క అధికారులని అడిగి తెలుసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా ఈ యొక్క తుఫాన్ కారణంగా చాలా వరకు చిత్తూరు అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే ఈ కారణంగానే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా వాటర్ అనేది నీరు అనేది చేరిపోవడంతో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇళ్లలోకి వాటర్ చొరపడము లేదంటే అక్కడ నీట మునగడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా రేణుగుంట మండలంలోనే కొన్ని వాగులు అన్నవారిపల్లె వాగు అలాంటివన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. అందుకారణంగా ఆ యొక్క చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళకి రాకపోకలు అనేవి కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు ఉండేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఉధృతంగా ఆ యొక్క వాగులు కానివ్వండి చెరువులు కానివి ప్రవహిస్తున్నాయి కనుక అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా అధికారులు కూడా ఆ యొక్క ప్రాంతాలపై దృష్టి పెట్టి వారందరికీ కూడా సదుపాయాలు కానివ్వండి లేదంటే వారిని రక్షణ ఉండేటువంటి ప్లేసెస్కి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇలాంటి ఏవైతే ఇలాగ వాగులు పొంగుతున్న చోట ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు కానివ్వండి లేదంటే రాకపోకలకు సంబంధించి రాకపోకలు నిలిచిపోతున్నాయి కాబట్టి అటువంటి ప్లేసెస్లో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులు సూచిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క కుండపాత వర్షం కొనసాగుతుంది తుఫాను కారణంగా కాబట్టి ఇంకా ఎన్ని రోజులు వర్షం కొనసాగుతుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.